బాగున్నారు కదండి? ఎస్, మీరందరూ బాగుండాల్సిందే. ఫ్రెండ్స్, వచ్చేసింది సరికొత్త పాలసీ మన ఎల్ఐసి ముంగిట్లోకి. కొత్త పాలసీ వచ్చిందండి. సాధారణంగా కొత్త పాలసీ ఎందుకు వస్తుంది? ప్రజల్లో ఉన్నటువంటి రకరకాల అభిప్రాయాలన్నీ సేకరించుకొని వారి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏది ఇస్తే ఇంకా బాగా ప్రజలు ఆనందిస్తారు, ఇంకా ఎక్కువ మొగ్గు చూపిస్తారు పాలసీల మీద అన్నదాన్ని ఆలోచించుకొని డిసైడ్ చేస్తారు సెంట్రల్ ఆఫీస్లో ఉన్నటువంటి మన యాక్చురీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ క్రమంలోనే సరికొత్త పాలసీ వచ్చింది. ఇందులో ప్రత్యేకమైన విశేషాలు చాలా ఉన్నాయండి. మొట్టమొదటిది, ఇది కేవలం స్త్రీల కోసమే, మహిళల కోసం మాత్రమే ఈ ప్లాన్. అవునండి, ప్లాన్ పేరు చెప్పలా కదా. ఎస్, మహిళలు అన్నాం కనుక ఆటోమేటిక్గా మహిళా శక్తికి సంబంధించిన పేరు రావాల్సిందే కదా. అదే బీమా లక్ష్మి. బీమా లక్ష్మి ప్లాన్ నెంబర్ 881 రిలీజ్ అయింది అక్టోబర్ 15 నుంచి. మీ అందరి కోసం, స్త్రీల కోసం మాత్రమేనండి. రైట్. ఇందులో స్పెషాలిటీస్ 2 ఉన్నాయండి. ఒకటేంటంటే సర్వైవల్ బెనిఫిట్, అంటే మనీ బ్యాక్ అనేటువంటి దీంట్లో నాకు నచ్చినట్లుగా నేను తీసుకోవచ్చు. 3 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. మనీ బ్యాక్ అంటే ఇంతకుముందు మనం విన్నాం, 5 ఇయర్స్కి ఒకసారి కావచ్చు, 4 ఇయర్స్కి ఒకసారి కావచ్చు, ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకుంటే అలాగే మనం తీసుకోవాల్సింది. కానీ ఈ కొత్త ప్లాన్లో మనకి 3 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. మనీ బ్యాక్ ఆప్షన్స్ 3. ఆప్షన్ ఏ ఏంటంటే, నేను ప్రీమియం పేయింగ్ టర్మ్ పూర్తయిన వెంటనే 50% సమ్మిషన్ నాకు ఇచ్చేయాలి, అంతే. మిగిలిన 50% టోటల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మెచ్యూరిటీ టైంలో వస్తాయి. అదొక రకం, అది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏంటంటే, ప్రతి 2 సంవత్సరాలకి నాకు మనీ బ్యాక్ కావాలండి. ఎంత బాగుంది చూడండి, 2 ఏళ్ళకి ఒకసారి మనీ బ్యాక్ అండి. సూపర్ కదా. ఈ 2 ఏళ్ళకి ఒకసారి కావాలంటే మాత్రం సమ్మిష్యూర్డ్ మీద 7.5% వస్తుంది. అంటే 10 లక్షల సమ్మిష్యూర్డ్ పెట్టుకుంటే 7.5% అంటే ఎంత మీకు తెలుసు. ఈ రకంగా మీకు 7.5% అనేటువంటిది ప్రతి 2 ఏళ్ళకి వస్తుంది. అదే ప్రతి 4 ఏళ్ళకి కావాలంటే ఇది 3వ ఆప్షన్ అన్నమాట. ఆప్షన్ సి, ఎవ్రీ 4 ఇయర్స్కి 15% సమ్మిష్యూర్డ్ వస్తుంది. పోలా, అదిరిపోలా. సో మనీ బ్యాక్ అనేటువంటిది పాలసీ తీసుకునే సమయంలోనే ఆ మహిళ సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, 50% మనీ బ్యాక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ప్రీమియం పేయింగ్ టర్మ్, అండ్ ఎవ్రీ ఇయర్ ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్కి 7.5%, ఫర్ ఎవ్రీ 4 ఇయర్స్కి కూడా 15%. ఇది మొట్టమొదటి ఇంపార్టెంట్ అట్రాక్టివ్ పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే గ్యారంటీడ్ ఎడిషన్. మీ అందరికీ తెలుసు, రాబోయే ప్లాన్స్ అన్నీ కూడా గత 4 ఏళ్ళకి వస్తున్న ప్లాన్స్ కానీ ఇక ముందు వచ్చే ప్లాన్స్ అన్నీ కూడా గ్యారంటీడ్ పాలసీసే. గ్యారంటీడ్ పాలసీస్ అంటే ఏంటి? నాకు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అనేది ఈ క్షణంలోనే డిసైడ్ అయిపోతుంది. కన్ఫ్యూజన్ లేదు. అయ్యో ఇంత వస్తుంది అనుకున్నామే, లేదు, ఎంత వచ్చి తీరుతుంది. సో ఆ గ్యారంటీడ్ ఎడిషన్ ఏంటంటే, మనం కట్టే ప్రీమియం యాన్యువల్ ప్రీమియం మీద 7% వస్తుంది. రైట్. సో యాన్యువల్ ప్రీమియం మీద 7% వస్తుంది. ఇంతే కాకుండా దీనికంటే ఎక్కువ కూడా మనం సంపాదించవచ్చు. దానికి మార్గాలు ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్ అని మనం ప్రూవ్ చేయగలుగుతాం. పాత పాలసీ నెంబర్ ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ చేస్తే ఇంకొంచెం పెరుగుతుంది. సమ్మిష్యూర్డ్ రిబేట్, హై సమ్మిష్యూర్డ్ తీసుకున్న కొద్దీ ఇది కూడా పెరుగుతుంది, గ్యారంటీడ్ ఎడిషన్ కూడా పెరుగుతుంది. ఓకేనా? సో ఈ 2 మేజర్ పాయింట్స్. ఇంకా జనరల్ రూల్స్కి వద్దాం. ఎవరెవరికి ఇవ్వచ్చు? మహిళ అన్నామంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మహిళ అనగానే ఏంటి? 18 ఇయర్స్ కంప్లీట్ అయితేనే కదా మహిళ, మేజర్సే కదా మహిళ అంటారు. సో 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఏజ్ వరకు ఉన్న మహిళలందరికీ ఈ ప్లాన్ ఇవ్వచ్చు. నెక్స్ట్, టర్మ్ 25 ఇయర్స్ ఫిక్స్, 25 ఏళ్ళు టర్మ్ ఉంటుంది. సో 25 ఏళ్ళు టర్మ్ పెట్టామంటే మనం మనీ బ్యాక్ ఆప్షన్ అనేటువంటిది తీసుకుంటే కనుక ఎవ్రీ 2 ఇయర్స్ కంటే ఆటోమేటిక్గా 2 ఏళ్ళకి వస్తూ ఉంటుంది. 12 తీసుకుంటాం. 4 ఏళ్ళకి ఒకసారి అయితే 6 సార్లు మనీ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు ఎప్పుడు మీరు వినలేదు కదా 12 మనీ బ్యాక్లు 12 అలా అనమాట. రైట్. ఇంతేకాకుండా
ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి మీరు 25 ఏళ్ళు కట్టాలా, అబ్బా ఏంట్రా బాబు లాంగ్ టర్మ్ అనుకోకండి. మీరు ప్రీమియం పేయింగ్ టర్మ్ మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 7 to 15, 7 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రీమియం పేయింగ్ టర్మ్. ఆహా, 7 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇందులో లాభాలు చెప్తా చూడండి. మినిమం అంటే 7 ఏళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నవేడేస్ అందరూ కూడా యూత్ అందరూ ఏమనుకుంటారు, నాకు షార్ట్ టర్మ్ కావాలి అంటే షార్ట్ టర్మ్ కావాలంటారు. కట్టి పడేస్తారు 7 ఏళ్ళు, కానీ చివరిదాకా మాకు మనీ బ్యాక్ వస్తూనే ఉంటుంది, మళ్ళీ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా వస్తుంది కదా. సో షార్ట్ టర్మ్ అడిగే వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ ఉంది. అంతేకాకుండా సపోజ్ 10 లక్షల సమస్యుడు 7 ఏళ్ళు టర్మ్ పెట్టామనుకోండి, ప్రీమియం ఎక్కువ పడుతుంది కదా. అంటే ప్రీమియం మీద 7% వచ్చేటువంటి గ్యారంటీడ్ ఎడిషన్ కూడా ఎక్కువే కదా. సో అది బెనిఫిట్ అనమాట. అంటే ఏ రకంగా చూసుకున్నా కానీ బెనిఫిట్ అనేటువంటిది కస్టమర్స్కి వచ్చి తీరుతోంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేటువంటిది 15 ఏళ్ళు చేసుకున్నా ఎన్ని చేసుకున్నా కానీ మీ గ్యారంటీడ్ ఎడిషన్ మాత్రం టర్మ్ మొత్తం వస్తుంది. పోలా పోలా. సో ఈ రకంగా 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వారి వరకు ఇవ్వవచ్చును. 25 ఏళ్ళు మ్యాక్సిమం టర్మే 25 ఏళ్ళు. పీపీటీ మాత్రం 7 నుంచి 15 ఏళ్ళ వరకు ఉంది. మినిమం సమస్యుడు 2 లక్షలు, మ్యాక్సిమం లిమిట్ లేదు. మ్యాక్సిమం లిమిట్ లేదంటే కళ్ళు మూసి ఎవరు పడితే వాళ్ళకి ఎంత పడితే అంత ఇవ్వం, మనకి తెలుసు కదా. అండర్ రైటింగ్ రూల్స్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటాము. ఓకేనా. అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఈనాచ్, ఎస్ఎస్ఎస్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఇక మిగిలిన మామూలే. డెత్ సమ్ ఇష్యూడ్ అంటే ఏంటండి? డెత్ సమ్ ఇష్యూడ్ అంటే 10 times ఆఫ్ అనలైజ్డ్ ప్రీమియం ఒక చేతిలో, 105% ఆఫ్ టోటల్ ప్రీమియమ్స్ పెయిడ్ ఇంకొక చేతిలో, బేసిక్ సమ్ ఇష్యూడ్ ఇంకో చేతిలో పెట్టుకొని విచ్ ఎవర్ ఈజ్ మోర్ ఈజ్ డెత్ సమ్ ఇష్యూడ్. సో డెత్ సంభవిస్తే ఈ డెత్ సమ్ ఇష్యూడ్ ప్లస్ అప్పటి వరకు ఎక్కువైనటువంటి గ్యారంటీడ్ ఎడిషన్ ఇచ్చేస్తాం. ఈ ప్లాన్లో ఉన్న ఇంకొక అద్భుతం ఏంటో తెలుసా? మెచ్యూరిటీ టైంకి మెచ్యూరిటీ సమస్యడు ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ ఇస్తాం మనము. ఏమండోయ్, ఈ మెచ్యూరిటీ సమస్యల్లో వచ్చి మన మనీ బ్యాక్ ఏవి కూడా డిడక్ట్ చెయ్యం. పోలా పోలా. సో ఇలాంటి అద్భుతమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైనటువంటి కీలకమైన పాయింట్ ఒకటి ఉంది. ఏంటి తెలుసు? అది ఆటో కవర్. కనీసం 3 ఏళ్ళు కనుక పే చేస్తే 6 నెలల వరకు కూడా ఆటో కవర్ ఉంటుంది. కనీసం 5 ఏళ్ళు పే చేస్తే కనుక 2 years వరకు ఆటో కవర్ ఉంటుంది. ఇంతకు మించి ఏమున్నది? సో ఇలాంటి అద్భుతమైన ఫీచర్స్ ఉన్నటువంటి లేడీస్ కోసం మాత్రం స్పెషల్గా డిజైన్ చేయమన్నటువంటి ఈ ప్లాన్ 1కి 4 సార్లు అర్థం చేసుకోండి. క్లియర్గా 1-2 సార్లు ఈ వీడియో చూడండి, అర్థం చేసుకోండి, రాసుకోండి. ఎవరికైతే సూట్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎవ్రీ 2 yearsకి మనీ బ్యాక్ వస్తుంది. మనం వడ్డీ లెక్కలు వేసినట్లయితే ప్రతిసారి కూడా వచ్చేటువంటి డబ్బుల్ని వడ్డీ ప్రకారం చూసుకున్నా లాభమే మెచ్యూరిటీ టైంకి. అంతేకాకుండా ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా. ఆల్టర్నేటివ్ ఇయర్స్ ఈ అమౌంట్ని కనుక మనం ప్రీమియం కోసం వాడుకునేట్లయితే మనకు కట్టవలసిన ప్రీమియం తగ్గుతుంది, అంటే లోడింగ్ తగ్గుతుంది మనకి. సో ఎలా చూసుకున్నా కానీ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ప్లాన్ అండి. రిలీజ్ అయింది రేపు, అంటే అక్టోబర్ 15 నుంచి. మీరందరూ కూడా మరొక్కసారి 1కి 2 సార్లు అర్థం చేసుకుని దీని మీద రంగంలోకి దిగి మొదటి రోజు లాంచింగ్ డే నాడే ప్రతి ఏజెంట్ కూడా కనీసం 5 పాలసీలు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.